రిగ్రెషన్ అనాలసిస్. రిగ్రెషన్ అనాలసిస్ చాప్టర్లో సెకండ్ మోడల్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మోడల్ 2 క్వశ్చన్, ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ఫైండ్ 2 రిగ్రెషన్ లైన్స్ అండ్ ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. మనకు ఎక్స్ వేరియబుల్ వాల్యూస్ ఇచ్చారు, వై వేరియబుల్ వాల్యూస్ ఇచ్చారు. అంటే ఎక్స్ వేరియబుల్, వై వేరియబుల్ రెండు ఇచ్చేసి రిగ్రెషన్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అలానే కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాంటి ప్రాబ్లంకి మనం ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్కి వచ్చేసరికి ఫస్ట్ మనం స్టెప్ 1 అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేషన్ చేయాలండి. అర్థమెటిక్ మీన్ ఎక్స్ వేరియబుల్కి చేయాలి, వై వేరియబుల్కి చేయాలి. ఇప్పుడు ఎక్స్ వేరియబుల్ అర్థమెటిక్ మీన్ అంటే ఎక్స్ బార్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ బై ఎన్. ఈ బాక్స్లో ఏదైతే రాశారో అది ఫార్ములా అండి. సిగ్మా ఎక్స్ అంటే ఎక్స్ వేరియబుల్స్ యొక్క టోటల్ మొత్తాన్ని సిగ్మా ఎక్స్ అంటాం. ఈ టోటల్ మొత్తం వచ్చేసి మనకు 282 వచ్చింది. ఈ 282ని ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 10 ఉన్నాయి, 282/10 28.2 వచ్చింది. అంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఎక్స్ సిరీస్ మనకు 28.2 వచ్చింది. అలానే అర్థమెటిక్ మీన్ ఆఫ్ వై సిరీస్, వై బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై బై ఎన్. సిగ్మా వై అంటే వై వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ మనం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు 298 వస్తుంది. 298ని బై 10తో డివైడ్ చేసాము, 29.8 వచ్చింది. సో వై సిరీస్ యొక్క అర్థమెటిక్ మీన్ 29.8 వచ్చింది. సో స్టెప్ 1 దీంతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టెప్ 2కు రావాలి. స్టెప్ 2లో మనం ఏం చేయాలండి, మెథడ్ని డిసైడ్ చేసుకోవాలి. అంటే ఇచ్చిన క్వశ్చన్ని యాక్చువల్ మీన్ మెథడ్లో చేయాలా, అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో చేయాలనేది మనం స్టెప్ 2లో డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన మీన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, 28.2, 29 అంటే ఇలా పాయింట్స్లో మీన్స్ వచ్చాయి. సో ఎక్కడైతే మెయిన్ వాల్యూస్ పాయింట్స్లో వస్తాయో అలాంటి సిచ్యువేషన్లో మనం సెకండ్ మెథడ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ని ఫాలో అవ్వాలి. సో కాబట్టి ఈ ప్రాబ్లం మనం ఇప్పుడు అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో చేస్తున్నాం. ఇదే సెకండ్ మోడల్ ప్రాబ్లం అంటున్నాం. ఇక్కడ చూడండి, ఎక్స్ బార్ యొక్క క్యాలిక్యులేటెడ్ మీన్ 28.2 వచ్చింది. కాబట్టి మనము ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ అనేది మనం 28గా తీసుకుంటున్నాం. అంటే 28.2కి నియరెస్ట్ వాల్యూ. ఇక్కడ చూడండి, అజ్యూమ్డ్ మీన్ ఏదైతే ఉందో 28 తీసుకోవాలనే రూల్ కానీ కండిషన్ కానీ ఏమీ లేదండి. మీరు 25 తీసుకోవచ్చు, 30 తీసుకోవచ్చు, 40 తీసుకోవచ్చు, 50 తీసుకోవచ్చు, ఎనీ నెంబర్ మన అజ్యూమ్డ్ మీన్గా తీసుకోవచ్చు. అలానే వై మీన్ వచ్చేసరికి 29.8 వచ్చింది. ఈ 29.8కి దగ్గరలో 30 ఉంది కాబట్టి నేను ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ వై సిరీస్ అజ్యూమ్డ్ మీన్ 30గా తీసుకుంటాను. సో అజ్యూమ్డ్ మీన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవే తీసుకోవాలనే కండిషన్ ఏమీ లేదు. కాకుంటే మనం ప్రాబ్లం క్యాలిక్యులేషన్స్ ఈజీగా రావడానికి అర్థమెటిక్ మీన్కి దగ్గరలో ఉన్న వాల్యూ మనం అజ్యూమ్డ్ మీన్గా తీసుకుంటాం. సో దీంతో మెథడ్ డిసైడ్ చేసాము, అజ్యూమ్డ్ మీన్స్ డిసైడ్ చేసాము. స్టెప్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టెప్ 3కి రావాలి. స్టెప్ 3లో ఏం డిస్కస్ చేస్తున్నాము, టేబుల్ ప్రిపరేషన్ డిస్కస్ చేస్తున్నాము. సో అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో టేబుల్ ఎలా వేసుకుంటాము చూడండి, క్వశ్చన్లో ఎక్స్ వేరియబుల్, వై వేరియబుల్ రెండు మనం రాసుకోవాలి. ఈ రెడ్ కలర్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ మనం ఎక్స్ట్రాగా కాలమ్స్ చూడండి, ఎక్స్ కాలం పక్కన డిఎక్స్ కాలం వేస్తున్నాం. సో డిఎక్స్ ఎలా వస్తుందండి, ఎక్స్లో నుంచి అజ్యూమ్డ్ మీన్ తీసేయాలి. ఎక్స్లో అంటే ఎక్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్లో నుంచి మీరు ఏదైతే అజ్యూమ్డ్ మీన్గా భావిస్తున్నారో ఆ వాల్యూని మైనస్ చేయాలి. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో 28ని అజ్యూమ్డ్ మీన్గా తీసుకుంటున్నాం కాబట్టి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్లో నుంచి 10 - 28, 10 - 28, 18 - 28, 25 - 28, 28 - 28. సో ఇలా మనం మైనస్ చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ కాలం వచ్చేసరికి డిఎక్స్ స్క్వేర్. డిఎక్స్ స్క్వేర్ కాలం ఎలా వస్తుందండి, డిఎక్స్ కాలాన్ని స్క్వేర్ చేద్దాం. అంటే 18 × 18 324, 18 × 18 324, 10 × 10 100, 3 × 3 9. ఇలా డిఎక్స్ కాలాన్ని మనం స్క్వేర్ చేస్తే కనుక డిఎక్స్ స్క్వేర్ వస్తుంది.
సో ఇక నెక్స్ట్ మనం వై వేరియబుల్కి వచ్చాం. వై వేరియబుల్ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ ఉన్నాయి. డివై క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అంటే డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ వై సిరీస్లో మనం అజ్యూమ్డ్ మీద మనం 30గా భావించాం. సో 30గా భావించాం కాబట్టి డివై అంటే వై మైనస్ ఏ. వై మైనస్ ఏ అంటే అర్థమైంది వై వేరియబుల్లోంచి మనం ఏ అయితే 30 అనుకుంటున్నాం 30 మైనస్ చేయాలి. అంటే 11 మైనస్ 30. 11 మైనస్ 30 ఎంత అంటే -90. 22 మైనస్ 30 -8. 22 మైనస్ 30 -8. 19 మైనస్ 30 -11. సో ఇలా వై వేరియబుల్స్లో నుంచి మనం 30 మైనస్ చేస్తే డివై వాల్యూ వస్తుంది. నెక్స్ట్ డివై స్క్వేర్, అంటే డివై కాలాన్ని మనం స్క్వేర్ చేద్దాం. 19 స్క్వేర్, 8 స్క్వేర్, 8 స్క్వేర్ 64, 11 స్క్వేర్ 121. ఇలా డివై కాలం ఏదైతే ఉందో ఈ కాలాన్ని కనుక మనం స్క్వేర్ చేస్తే డివై స్క్వేర్ కాలం వస్తుంది. ఇక లాస్ట్ కాలం మనం డిఎక్స్ ఇంటూ డివై అంటున్నాం. డిఎక్స్ ఇంటూ వై డివై అంటే డిఎక్స్ కాలాన్ని డివై కాలాన్ని మల్టిప్లై చేయాలి. చూడండి ఇక్కడ -18 ఇంటూ -19 అంటే 18 ఇంటూ 19 342, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. తర్వాత 8 ఇంటూ 18 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 144. చూడండి -10 ఇంటూ -8 అండి, అంటే 10 ఇంటూ 8 80, 10 ఇంటూ 8 80, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ అవుతుంది +80. సో -3 ఇంటూ -11 +33. 0 ఇంటూ 5 0, 5 ఇంటూ -3 -15, 6 ఇంటూ +3 +18, 11 ఇంటూ 10 110, 14 ఇంటూ 12 168, 15 ఇంటూ 17 255. సో అలా డిఎక్స్ డివై చేసాము. తర్వాత అన్ని కాలమ్స్ మనం టోటల్ చేసుకోవాలి. టోటల్ చేసుకుంటే ఎక్స్ కాలం టోటల్ సిగ్మా ఎక్స్ 282, డిఎక్స్ కాలం టోటల్ సిగ్మా డిఎక్స్ +2, డిఎక్స్ స్క్వేర్ కాలం టోటల్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ 1360, వై కాలం టోటల్ సిగ్మా వై 298, డివై కాలం టోటల్ సిగ్మా డివై -2, డివై స్క్వేర్ కాలం టోటల్ సిగ్మా డివై స్క్వేర్ 1186, డిఎక్స్ డివై కాలం టోటల్ సిగ్మా డిఎక్స్ డివై +1135. సో దీంతో మనము స్టెప్ 3 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనం ఇప్పుడు స్టెప్ 4కి వచ్చాం. స్టెప్ 4లో మనం ఏం చేయాలండి, రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ చేయాలి. సో రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ మనం అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కాబట్టి రిగ్రెషన్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై చేస్తున్నాం. అజ్యూమ్డ్ మీన్ వల్ల ఫార్ములా ఆర్ ఇంటూ స్టాండ్ డివియేషన్ బై స్టాండ్ డివియేషన్ వైకి ఈ ఫార్ములా వేసుకోవాలి. సిగ్మా డిఎక్స్ ఇంటూ డివై మైనస్ సిగ్మా డిఎక్స్ ఇంటూ సిగ్మా డివై బై ఎన్ బై టోటల్ బై సిగ్మా డివై స్క్వేర్ మైనస్ సిగ్మా డివైకి స్క్వేర్ బై ఎన్. ఓకే, సో ఈ ఫార్ములాలో మనకు వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, టేబుల్లో వాల్యూస్ ఏవైతే వచ్చాయో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ ఇంటూ స్టాండ్ డివియేషన్ బై స్టాండ్ డివియేషన్ వై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డిఎక్స్ డివై మనకి ఎంత వచ్చింది, 1135 వచ్చింది. 1135 వేసాను. సిగ్మా డిఎక్స్ ఎంత వచ్చింది, 2 వచ్చింది, 2 వేసాను. సిగ్మా డివై ఎంత వచ్చింది, -2 వచ్చింది, -2 వేసాను. ఎన్ ఎంత, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్ని మనకు 10 వేసాను. తర్వాత సిగ్మా డివై స్క్వేర్ ఎంత వచ్చింది, 1186. సిగ్మా డివైకి స్క్వేర్ అంటే సిగ్మా డివై మనకు -2 వచ్చిందండి, -2కి స్క్వేర్ బై 10. సో ఇప్పుడు ఈ ఏదైతే ఉందో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తున్నాం. 1135 ప్లస్ 2 ఇంటూ 2 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +4 బై 10 డివైడెడ్ బై 1186 యాస్టిస్ వేసా -2కి స్క్వేర్ 4 అవుతుంది, 4 బై 10. సో నెక్స్ట్ 1135 4 బై 10 వచ్చేసరికి 0.4, ఇక్కడ కూడా 4 బై 10 0.4 కాకుండా ఇక్కడ పైన ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఇందులోంచి దీనికి +0.4 యాడ్ చేసాము, ఇందులోంచి 0.4 మైనస్ చేసాము. మనకు ఆర్ ఇంటూ స్టాండ్ డివియేషన్ ఎక్స్ బై స్టాండ్ డివియేషన్ బై 1135.4 బై 1185.6 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు +0.958 వచ్చింది. సో ఆన్సర్ ఆర్ ఇంటూ స్టాండ్ డివియేషన్ ఎక్స్ బై స్టాండ్ డివియేషన్ వై ఈజ్ ఈక్వల్ టు +0.958. ఇది రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై. రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై ఇది. సో ఇదే స్టైల్లో వై ఆన్ ఎక్స్ చేస్తున్నాం. రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ చూడండి, ఆర్ ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ వై బై స్టాండర్డ్ డివియేషన్ ఎక్స్ ఫార్ములా వేసాం. జాగ్రత్త చూడండి, ఈ ఫార్ములా వేసుకున్నాం. ఈ ఫార్ములా ప్రకారం ఏదైతే ఉందో వాల్యూస్ మనకు టేబుల్లో వచ్చాయి. ఆ వాల్యూస్ అని క్లియర్గా రాసా. 1135 మైనస్ 2 ఇంటూ -2 బై 10, 1360 మైనస్ +2 స్క్వేర్ బై 10,
దీన్ని సింప్లిఫై చేస్తున్నాం. ఎలా వస్తుంది 1135 ప్లస్ 4/10 బై 1360 మైనస్ 4/10. సింప్లిఫై చేస్తే మీకు ఫైనల్గా ఆర్ ఇంటూ స్టాండ్ డివిజన్ వై ఈజ్ ఈక్వల్ టు మీరు సింప్లిఫై చేస్తే ప్లస్ 0.835 వస్తుంది. ప్లస్ 0.835. సో ఆర్ ఇంటూ స్టాండ్ డివిజన్ వై బై స్టాండ్ డివిజన్ ఈజ్ ఈక్వల్ ప్లస్ 0.835. ఇదొక రిగ్రెషన్ కోఎఫిషియంట్. ఇది ఏ కోఎఫిషియంట్? ఇది వై ఆన్ ఎక్స్. ఎక్స్ ఆన్ వై ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము, ఇక్కడ చేసాము. ఇది వై ఆన్ ఎక్స్, రెండు కోఎఫిషియంట్ చేసాము. సో దాంతో స్టెప్ 4 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టెప్ 5కి వస్తున్నాం. చూడండి స్టెప్ 5 చూడండి. ఇక్కడ ఏం చేయాలి? ఈక్వేషన్స్ చేసుకోవాలి. ఇక రిగ్రెషన్ ఈక్వేషన్స్ చేసుకోవాలి. వాటికి ఫార్ములా ఉంది. రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై ఫార్ములా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ స్టాండ్ డీవియేషన్ ఎక్స్ బై స్టాండ్ డీవియేషన్ వై వై మైనస్ వై బార్. ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములాకు రిలేటెడ్ వాల్యూస్ అని మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము. ఎక్స్ బార్ ఇక్కడ చూడండి, పక్కన బాక్స్లో రాశాను. ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేసాం, మనకు 28.2 వచ్చింది. వై బార్ క్యాలిక్యులేట్ చేసాం, 29.8 వచ్చింది. ఆర్ ఇంటూ స్టాండ్ డీవియేషన్ ఎక్స్ బై స్టాండ్ డీవియేషన్ వై కూడా క్యాలిక్యులేట్ చేసాము, దాని వాల్యూ 0.958 వచ్చింది. ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ మైనస్ 28.2 ఇజ్ ఈక్వల్ టు 0.958 ఇంటూ వై మైనస్ 29.8. తర్వాత సింప్లిఫికేషన్ చూసుకుంటే ఈ 0.958ని వైతో మల్టిప్లై చేసాము, 0.958 వై వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నాం? 0.958ని 29.8తో మల్టిప్లై చేస్తున్నాం, ఈ రెండు మల్టిప్లై చేస్తాము. మళ్ళీ సింప్లిఫై చేసాము, 0.958 వచ్చింది. సో ఇది మల్టిప్లై చేస్తే ఆ వాల్యూ ఇంత వస్తుంది. తర్వాత ఈ 28.2 ఏదైతే ఉందో రైట్ సైడ్ తీసుకెళ్ళాము, ప్లస్ 28.2 అవుతుంది. ఈ రెండు సింప్లిఫై చేస్తే మీకు 0.35 వస్తుంది. సో ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.958y మైనస్ 0.35. ఇది రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై. సో అలానే రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్కి వస్తున్నాం. మళ్ళీ ఫార్ములా రాసామండి. వై మైనస్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ స్టాండ్ డీవియేషన్ వై బై స్టాండ్ డీవియేషన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఇది ఫార్ములా, రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్కి ఫార్ములా. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము. ఈ బాక్స్లో అయితే చూపించాను కదా నేను. ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేసాము, వై బార్ క్యాలిక్యులేట్ చేసాము, ఆర్ ఇంటూ స్టాండ్ డీవియేషన్ వై బై స్టాండ్ డీవియేషన్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసాము. ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనం ఫార్ములాలో వేస్తున్నాం. ఫార్ములాలో వేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ చూడండి, వై మైనస్ 29.8 ఈజ్ ఈక్వల్ 0.835 ఇంటూ ఎక్స్ మైనస్ 28.2. దీన్ని సింప్లిఫై చేస్తున్నాం. వై మైనస్ 29.8 ఈజ్ ఈక్వల్ టు 0.835x మైనస్, సో 0.835 ఇంటూ 28.2 చేస్తున్నాం. సో 0.835 ఇంటూ 28.2 చేస్తున్నాం. సో దీని వాల్యూ ఇది వచ్చింది 23.547. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం? ఈ 29.8 ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్తున్నాం. రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్ వచ్చేసి ప్లస్ అవుతుంది. ఈ రెండు వాల్యూస్ మనం సింప్లిఫై చేస్తే మీకు 6.253 వస్తుంది. 6.253. సో ఫైనల్గా y ఈజ్ ఈక్వల్ టు 0.835x ప్లస్ 6.253. ఇది రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y ఆన్ ఎక్స్. రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y ఆన్ ఎక్స్. దీంతో ప్రాబ్లం దాదాపు కంప్లీట్ అయినట్టే. కాబట్టి క్వశ్చన్లో కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు కాబట్టి స్టెప్ 6 తీసుకుంటున్నాం మనం. స్టెప్ 6లో కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్కి ఫార్ములా ఏంటిది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ bxy ఇంటూ byx. సో bxy అంటే నథింగ్ బట్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వైఏ. అంటే ఆర్ ఇంటూ స్టాండ్ డీవియేషన్ ఎక్స్ బై స్టాండ్ డీవియేషన్ వైనే bxy అంటాం మనం. సో ఇది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం, మనం వాల్యూ వచ్చింది. అదే వాల్యూ 0.958. సో ఈ వాల్యూనే మనం bxy అంటున్నాం. అదేవిధంగా byx అంటే అర్థం ఏంటిది? రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ y ఆన్ ఎక్స్. చూడండి, రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ y ఆన్ ఎక్స్. ఇది ఎలా వస్తుంది? ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ వై బై స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ వాల్యూ కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం ఫస్ట్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ చేసేటప్పుడు. సో ఈ వాల్యూ అంటే byx ఈజ్ ఈక్వల్ టు 0.835. సో ఆర్ వాల్యూ ఎలా వస్తుందంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి రూట్ చేయాలి. bxy ఇంటూ byx అండర్ రూట్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ bxy వాల్యూ వేసాను, byx వాల్యూ వేసాను నేను. సో దాన్ని సింప్లిఫై చేశాను, ఈ వాల్యూ వచ్చింది. రూట్ క్యాన్సిలేషన్ చేసేసుకుంటే మనం ఆర్ ఈజ్ ఈక్వల్ 0.8943 వచ్చింది. సో ఆర్ అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. సో ఈ విధంగా మనము సెకండ్ మోడల్లో
రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్, రిగ్రెషన్ ఈక్వేషన్స్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో చేసాము. మోడల్ 1లో ఏమో యాక్చువల్ మీన్ మెథడ్లో చేసాము. ఓకే, మీరు మోడల్ 1 ప్రాబ్లం చూడాలంటే డిస్క్రిప్షన్లో మోడల్ 1 ప్రాబ్లంకి సంబంధించిన లింక్ ఉంది. ఆ లింక్ని మీరు చెక్ చేసుకొని ఓపెన్ చేసుకొని చూస్తే మోడల్ 1 మనం ఎలా చేయాలో చూడొచ్చు.